గృహ నిర్మాణ పేరుతో ఖమ్మం నగరంలోని మహీంద్రా హోమ్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగి నిరుపేదలకు కుచ్చుటోపి పెట్టాడు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకొని నిలువునా ముంచాడు. ఖమ్మం జిల్లాలో అనేక మంది లబ్ధిదారుల పేర్లతో రుణాలు పొంది వారికి తెలియకుండానే సగం మొత్తాన్ని కాజేశాడు. ఇప్పుడు సదరు కంపెనీ తీసుకున్న రుణానికి వడ్డీ మీద వడ్డీ వేసి బలవంతంగా వసూలు చేస్తుండటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరంలో మహీంద్రా హోమ్ ఫైనాన్స్ సంస్థ గృహ రంగంలో రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు ఖమ్మం జిల్లాకు కస్టమర్ మేనేజర్గా షరతును నియమించింది. సంస్థ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణానికి గానీ మరమ్మతులకు గానీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం మంజూరైన తర్వాత ఇంటిని లేదా స్థలాన్ని సంస్థకు తాకట్టు పెట్టి తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి. అనంతరం కంపెనీ లబ్ధిదారుడి పేరు మీద మంజూరైన చెక్కును అందజేస్తుంది. ఈ వ్యవహారం మొత్తం కస్టమర్ మేనేజర్ పర్యవేక్షణలో జరుగుతుంది. మైక్రో ఫైనాన్స్ అని ఈ మాటలు చెప్పి మాకు లోన్లు ఇస్తామని మా ఇంటికే వచ్చారు. వచ్చి లోన్లు ఒక 60,000 మీకు ఇస్తామని ఫస్ట్ మా దగ్గర ఉన్న ఇంటి కాగితాలు మహేంద్ర ఇండ్లు ఫస్ట్ మేము కట్టుకున్నాం. ఇది ఇంద్రం ఇల్లు కట్టుకున్నామండి. ఫస్ట్ ఆ ఇంద్రం ఇళ్ళకి మేము లోన్లు ఇస్తామని వచ్చి మా దగ్గర ఉన్న ప్రూఫ్లు ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని పోయి మాతో సంతకాలు పెట్టించుకొని 60,000కి 30,000 ఇచ్చి 30,000 వరకు మేము కట్టిన. మాలో ఇక పంటల బండ్లాక పరిస్థితి బాగాలేక మా జీవితాలు మరీ ఘోరంగా ఉండి నిరుపేదలం కట్టలేకపోయినామండి. దానికి మేము కొన్నాళ్ళు చూసి మా కోర్టుకి వేసారు మమ్మల్ని. అంతా మీ ఇంటికి తాళాలు వేసి మిమ్మల్ని చాలా ఇదిగా చేస్తామని బెదిరించారు. అయితే మైక్రో ఫైనాన్స్ అని ఈ మాటలు చెప్పి ఇల్లు ఇంద్రమ్మ కాలనీ మాది. అయితే గిలావ చేయించుకోవడానికి వెనకబడి ఉన్నామని మహీంద్రా ఫైనాన్స్ వచ్చి మమ్మల్ని మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసి డబ్బులు ఇస్తామని మాకు అన్ని కాగితాలు కనుక రాయించుకొని డబ్బులు ఇచ్చి చనిపోయిన మనిషికి ఇన్సూరెన్స్ అని రాయించుకున్నారు. చనిపోయినాక ఇన్సూరెన్స్ లేదని సగం డబ్బులు కట్టేయి ఉన్నా కూడా మళ్ళీ దందూరం చేసి కట్టించుకొని మా ఆయన చనిపోయిండు. నాగేశ్వరరావు, జనలగడ్డ నాగేశ్వరరావు. కట్టాల్సిన డబ్బులు కూడా దందూరు చేసి కట్టించుకొని తర్వాత ఇచ్చేది లేదని మళ్ళీ మాఫీ చేశారండి. మరి వాళ్ళు తెలియదు, మాకు ఇచ్చింది లేదు. అట్లా జరిగిందండి. మాకు ఇది ఇల్లు ఇంద్రమ్మ కాలనీ మాది. అయితే కస్టమర్ మేనేజర్ శరత్ పక్కా ప్రణాళికతో లబ్ధిదారులను మోసం చేయాలని పన్నాగం పన్నాడు. అమాయకులను నమ్మించి వారికి బలవంతంగా రుణం మంజూరు చేయించాడు. చుట్టుపక్కల మండలాల నుంచి దాదాపు 100 మంది లబ్ధిదారులకు రుణం ఇప్పించాడు. ముందస్తు వ్యూహం ప్రకారం లబ్ధిదారుల పేర్లతో ఖమ్మం నగరంలోని 2 ప్రైవేట్ బ్యాంకుల్లో అకౌంట్లను ఓపెన్ చేయించాడు. లబ్ధిదారుల నుంచి 7 ఖాళీ చెక్కులను తీసుకుని 6 సంస్థ కార్యాలయంలో ఇచ్చి మరో చెక్కును తన వద్దే ఉంచుకున్నాడు. లబ్ధిదారులందరికీ 1,00,000 చొప్పున రుణం మంజూరు కాగానే తన వద్ద ఉన్న చెక్కు ద్వారా ప్రతి అకౌంట్ నుంచి 50,000 చొప్పున డ్రా చేశాడు. ఈ విషయం తెలియక రెండో విడతలో మిగిలిన 50,000 మంజూరు అవుతాయని ఎదురుచూస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహీంద్రా హోమ్ ఫైనాన్స్లో లోన్ తీసుకున్నాం. వాళ్ళు కంపెనీ వాళ్ళే మా ఇంటి దగ్గరకు వచ్చి లోన్ ఇస్తామని మా ఇళ్ళ చుట్టూ తిరిగితే సరే మేము కావాలని చెప్పేసి లోన్ తీసుకున్నాం. మా ఇల్లుని చూసి వాళ్ళు మీ ఇంటికి 60,000 లోన్ శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పారు. మాకు తెలియకోకుండా 80,000 లోన్ శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మా దగ్గర మా సంబంధి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించి చెక్ బుక్ తీయించారు. మా దగ్గర చెక్ బుక్లో నుంచి 7 ఎంటీ చెక్కులు తీసుకొని మా దగ్గర సంతకాలు పెట్టించుకొని కంపెనీకి సూరిటీగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కంపెనీకి ఇవ్వాలని తీసుకుపోయారు. కంపెనీలో నుంచి మాకు లోన్ శాంక్షన్ కాగానే ఆ చెక్కుని తెచ్చి నేను మొత్తాన్ని అయితే వేరే వ్యక్తిని తీసుకుపోయి రిజిస్టర్లో సంతకం పెట్టించి చెక్కు తెచ్చి నా అకౌంట్లో వేసి చెక్కు మారిన తర్వాత మేము ఇచ్చినటువంటి ఎంటీ చెక్ ద్వారా వాళ్ళు మా డబ్బులు డ్రా చేసుకున్నారు. మహీంద్రా హోమ్ ఫైనాన్స్ రూరల్ ఫైనాన్స్ వాళ్ళు మా ఊరికి వచ్చి మాకు లోన్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క ₹1,00,000 ₹70,000 ఇచ్చి సగం అమౌంట్ మాకు ఇచ్చారు. సగం మా ఎంటీ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నారు. అది అన్యాయం జరిగిందని మేము కోర్టును ఆశ్రయించాము. వాళ్ళ మీద కంపెనీ వాళ్ళ మీద కేసు వేసాము. అలాగే ఎస్పీ గారిని కలిసాము, తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసాము. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక రుణం కింద తీసుకున్న ₹1,00,000 నెలవారీ వాయిదా కట్టాలని సంస్థ నుంచి నోటీసులు రావడంతో లబ్ధిదారులంతా లబోదిబోమంటూ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు.
అక్కడ కస్టమర్ మేనేజర్ శరత్ మోసం బట్టబయలవుతుందో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కంపెనీ ప్రతినిధులు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. కానీ లబ్ధిదారుల నుంచి కాజేసిన సొమ్మును మాత్రం రికవరీ చేయలేదు. ఇటు మహేంద్ర ఫైనాన్స్ సంస్థ కూడా సదరు మేనేజర్ నుంచి డబ్బు రికవరీ చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో బాధితులు సంస్థ నిర్వహణ తీరుపై మండిపడుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు. న్యాయవాది మేకల్ సుగుణాకర్ ఆధ్వర్యంలో మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ బాధితుల వేదికపై ఏర్పాటే ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం ప్రతినిధి వెంకటేశ్వర్లు అందిస్తారు. వెంకటేశ్వర్లు చెప్పండి. మహీంద్రా ఫైనాన్స్ మోసం గురించి ఈ రోజు బాధితులంతా జిల్లా కలెక్టర్ ని, జిల్లా ఎస్పీ గారిని కలిశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ తప్తీర్ ఇక్బాల్ సీరియస్ గా స్పందించారు. వెంటనే ముదిగొండ ఎస్ఐ కరుణాకర్ ఫోన్ చేసి దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీని మీద ఈ బాధితులంతా ఒక వేదిక ఏర్పాటు చేసి ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. ఇది దాదాపు 2014 జనవరిలో ఇది బహిర్గతమైంది. అప్పటి నుంచి బాధితులు పోరాటం చేస్తున్నారు, కానీ ఎక్కడ న్యాయం జరగలేదు. దాంతో వీళ్ళు ఒక వేదికపైకి వచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారులు మోసం తరహాలో ఇక్కడ ఈ తరహాలో పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి అలాగే వెంకటేశ్వర్లు మొత్తం ఎంతమంది ఇలా రైతులకి ఆ శరత్ కుచ్చిడొప్పి పెంచినట్టుగా తెలుస్తోంది? దాదాపు మున్సిపల్ మండలం, కుర్లాపాల్ మండలం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలం సంబంధించిన దాదాపు 100 మంది పైగా బాధితులు ఉన్నారు. సుబ్లేడు, బాణాపురం, దత్తసింగారం, వల్లాపురం, మేడేపల్లి, కన్యానగూడెం, అప్నాబాబు, తెల్దార్పల్లి, బచ్చోడు, చిన్నాయపాలెం తదితర మండల చెందిన వారు అనేక మంది ఉన్నారు. మరి అలాగే శరత్ను పోలీసులు అదుపులో తీసుకున్నారా? శరత్ తీసుకున్న ఈ మొత్తాన్ని ఏమైనా రికవరీ చేసే విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? మహీంద్రా ఫైనాన్స్ మొక్కుబడిగా అతని ఉద్యోగం సస్పెండ్ చేసి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని చట్టపరంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అతను బెయిల్ పై బయటకు వచ్చారు. కానీ బాధితులకు ఎలాంటి న్యాయం జరగలేదు. దీంతో పాటు అతని నుంచి ఎలాంటి పైసలు కూడా రికవరీ చేయలేదు. మరి దీనికి సంబంధించి బ్యాంక్ అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించి బాధితులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలను ఏకం చేసి మరో ఉద్యమానికి సిద్ధమవుతుందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్లు. ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ న్యాయవాది మేకల్ సుగుణాకర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఘరానా మోసానికి సంబంధించి సమాచారం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక పథకం ప్రకారం పేదలను మోసం చేశారండి. ఇవాళ మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ అని చెప్పేసి ఖమ్మం నగరంలో విజయవాడ, మద్రాస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఒక కంపెనీ ప్రధానంగా దళితుల్ని, పేదల్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా తెలియదు. మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ వాళ్ళే పోయి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాళ్ళ దగ్గర ఖాళీ చెక్కులు తీసుకొని వాళ్ళని దుర్మార్గంగా మోసం చేశారు. ఒకటండి, వాళ్ళకి ఇంట్లో స్థలాలు లేవు, ఇండ్లు లేవు. ప్రభుత్వమే ఇంటి స్థలం ఇచ్చింది. ఆ ఇంటి స్థలంలో ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. అట్లాంటి ఇల్లుని వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో మేనేజ్ చేసుకొని మార్టిగేజ్ చేసుకున్నారు.
మార్టిగేజ్ సంబంధించి బాధితుల దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 10,000 రూపాయలు వసూలు చేశారు. ఇన్సూరెన్స్ పేరుతోటి 1,500 వసూలు చేశారు. పై ఖర్చుల పేరుతోటి 5,000 వసూలు చేశారు. ఈ రకంగా బాధితుల్ని పీల్చి తిప్పి చేశారు. రెండవది, మీకు 1,00,000 రూపాయలు వస్తాయి అని చెప్పేసి వీళ్ళతో ముందుగా ఖర్చు పెట్టించి వీళ్ళ దగ్గర కంపెనీ నామ్స్ ప్రకారం 4 చెక్కులు తీసుకోవాలంటే 7 చెక్కులు తీసుకొని ఆ 4 చెక్కులు కంపెనీకి ఇచ్చి ఆ 3 చెక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎప్పుడైతే అమౌంట్ శాంక్షన్ అయింది వీళ్ళ అకౌంట్ లో పడిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంటీ చెక్కులు బ్యాంకులో వేసుకొని పాస్ చేసుకొని అట్లా సగం అమౌంట్ మహేంద్ర ఫైనాన్స్ సిబ్బంది స్వాహా చేశారు. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని చెప్పేసి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని జొన్నలగడ్డ నాగేశ్వరరావు అనే అతను ముదిగొండ మండలం వల్లాపురం గ్రామస్తుడు చనిపోయిన తర్వాత 8 నెలలు డబ్బులు కట్టవలసి ఉంది. ఆ డబ్బులను కూడా అడ్వాన్స్ గా వసూలు చేసి ఆ ఇన్సూరెన్స్ ని వాళ్లే క్లెయిమ్ చేసుకున్నారు, వాళ్లే స్వాహా చేశారు. ఈ రకంగా ఖమ్మం జిల్లాలో సుమారు 400 నుంచి 500 మంది దళితుల్ని పేదలని ఆధారంగా చేసుకుని వీళ్ళకి అనేక రకాల మాయమాటలు చెప్పి వీళ్ళకి రుణం పేరుతోటి సగం డబ్బులు వీళ్ళే స్వాహా చేశారు. ఇప్పుడు కోర్టుల నుంచి మొత్తం డబ్బులు కట్టాలని చెప్పేసి వాళ్ళ నోటీసులు వస్తా ఉన్నాయి. రెండవది, ఆ డబ్బులు కట్టకపోతే మీ ఇంటికి తాళం వేస్తామని చెప్పేసి కూడా ఇవాళ మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ఈ మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ చేసినటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ బాధితుల వేదిక అని ఒకటి ఏర్పాటైంది. దాని నాయకత్వంలో ఉద్యమిస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ఎవరైతే మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ దగ్గర రుణాలు తీసుకున్నటువంటి దళితులు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా చెల్లించవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ కలెక్టర్ గారిని కలిసాం, ఇవాళ ఎస్పీ గారిని కలిసాం. వాళ్ళందరూ కూడా అధికారులు స్పందించారు. బాధితులకి న్యాయం జరుగుతుందని చెప్పేసి విశ్వసిస్తా ఉన్నాం. భవిష్యత్తులో బాధితులకు న్యాయం జరగకపోతే మరో పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే సార్, మరి మనం దీనికి సంబంధించి చూసుకుంటే సరత్ మోసానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ ఎటువంటి శిక్ష వేసే అవకాశం ఉంటుందంటారు? ఇవాళ ఒకటండి, వీళ్ళు తీసుకోనటువంటి డబ్బుని చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఆ రోజు ఎంటీ చెక్కుల మీద, ఎంటీ ప్రామిసరీ నోట్ల మీద, ఎంటీ అగ్రిమెంట్ల మీద ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సంతకాలు తీసుకోమన్నారు. అందుకే ఇదంతా కంపెనీ ఒక పథకం ప్రకారం మోసం చేసింది కాబట్టి కంపెనీ పైన 420, 417 కింద ఐపీసీ కింద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అలాగే సార్, మనం చూసుకుంటే బాధితుల వేదిక తరపున మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటంటారు? భవిష్యత్తులో చూడండి మేడం, భవిష్యత్తులో ఇవాళ ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ ఇది మైక్రో ఫైనాన్స్ కంపెనీ కాకపోయినా ప్రాక్టికల్ గా చూస్తే ఇది మైక్రో ఫైనాన్స్ కంపెనీ లాగానే ఉంది. వారానికి ఒకసారి డబ్బులు వసూలు చేయడం, నెలకోసారి డబ్బులు వసూలు చేయడం, ఇది చూస్తూ ఉంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీ లాగా ఉంది. భవిష్యత్తులో ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ ఒత్తిడి తట్టుకోలేక అనేక మంది ఈ పేదలు దళితులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీళ్ళందరినీ సమీకరించి మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ పైన న్యాయ విచారణ జరిపించాలని ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనేక ప్రజా సంఘాలు, మీడియా వాళ్ళు మాకు పూర్తి సహకారం అందిస్తారనేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. For more updates, please subscribe 99 TV Telugu.